హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే ఒక లైక్ ఇచ్చి అయితే వీడియోని అయితే చూడండి. ఎందుకంటే ఒక లైక్ ఇస్తేనే కదా వీడియో కూడా యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది. అందుకోసమే అడుగుతున్న రిక్వెస్ట్ అనుకోండి. మా చెట్లకైతే కొన్ని పువ్వులు అయితే పూసినాయి, మల్లె పువ్వులు. అవి కొన్నే, కాకపోతే తెంపుకొని పెట్టుకుందామని అయితే తెంపిన. పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అసలు పువ్వులు కూడా చెట్ల మీద అసలుకే ఉంచుతలేరండి. అన్ని మొగ్గలు తెంపి అయితే పడేస్తూ ఉన్నారు. ఇవి కొన్ని వెళ్ళినాయి, కాకపోతే ఒక అల్లుకునే అంత లేవు. ఒక పినీస్ మందం అట్లనైతే వెళ్ళినాయి. అవి పినీస్ గుచ్చుకొని పెట్టుకుందాం అన్నట్టుగానైతే తెంపిన నేను. అయితే ఎట్లాగో పొద్దున్నే పూజ కంప్లీట్ అయ్యి మనం పని అంతా అయిపోయింది కదా, పువ్వులు కూడా పెట్టుకుందాం అనేసి అయితే తెంపిన. నాకు అంత ఇంట్రెస్ట్ ఏం అనిపించేది పువ్వులు పెట్టుకోవాలని. నాకు ఎందుకో గాజులు వేసుకోవడము, నుదుటిన బొట్టు అయితే కంపల్సరీ ఉండాలి, అదొకటి. బొట్టు పిల్ల పెద్దది పెట్టుకోవడం ఇలాంటివి అంటేనే ఇష్టము. పువ్వులు కూడా పెట్టుకోవడం ఇష్టమే, కాకపోతే రోజు పువ్వులు ఉండాలి జుట్టులో అనేది అయితే ఏముండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అయితే ఉంటుంది. నాకైతే ఈ అలవాటు ఉంది. ఇలాంటి అలవాటు ఎందరికి ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడైతే ఇవైతే పెళ్ళి వాళ్ళయండి. అయితే పెళ్ళి వాళ్ళవి అనగానే పట్టు చీరలు అవి కాదు, డైలీ వేర్ శారీస్. పట్టు చీరలు ఇప్పుడు ఎక్కువ ఎట్లాగో వాళ్ళు పెళ్ళి పిల్ల మగ్గం వరకే ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఆ మగ్గం వర్క్ దగ్గరనైతే ఇచ్చేసిళ్ళు. రోజు డైలీ వేర్ శారీస్ అలాంటి పెళ్లి పిల్లలను చేస్తారు కదా, అలాంటి చీరలు అయితే నా దగ్గర అయితే ఇచ్చిల్లన్నమాట. 3 జారుడు చీరలు, 2 పట్టు చీరలు, ఒకటేమో డైలీ వేర్ శారీనే, కాకపోతే అవి బ్యాక్ హుక్స్ పెట్టమని అయితే ఇచ్చిళ్ళు. 6 చీరలు ఇచ్చిళ్ళు, 1 లంగా ఓని ఇచ్చిళ్ళు కుట్టమని. అయితే నేనైతే ఫస్ట్ చీరల నుండి బ్లౌజులు అయితే సపరేట్ అయితే చేసి పెడతా ఉన్నా. ఇట్లా మనం అన్నీ ఒకసారి సపరేట్ చేసి పెట్టినాము అనుకో, తర్వాత మనం కుట్టేటప్పుడు ఊరికే చీరల్ని తీయాల్సిన అవసరం అయితే ఏముండదు. అందుకోసం నేనైతే ఫస్ట్ చీరల నుంచి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేసి అయితే పెడతా ఉన్నా. ఇవాళనైతే నేను ఎన్నో కుట్టాలని అయితే అనుకున్నా, కాకపోతే 3 బ్లౌజులే కుట్టిన. అసలు ఎందుకనంటే కొంచెం ఈ హీటుకు మిషన్ వల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా వచ్చినట్టుగా అనిపించినాయి. అసలు కాళ్ళు మోకాళ్ళ నుంచి అరికాళ్ళ వరకు అసలు మస్తు దారుణంగా గుంజుతా ఉన్నాయి. అందుకోసము మరి ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోకుండా, వీళ్ళే అంత అర్జెంట్ ఏం కాదు కదా, నిమ్మలంగానే కదా కుట్టాల్సింది, ఇంకొక 5 days టైం ఉంది కదా అనేసి ఇవాళనైతే ఒక 3 కుడదామని చీరల నుండి 3 బ్లౌజులు అయితే సపరేట్ అయితే చేసిన. 3 బ్లౌజులు ఒక్కసారే కట్ చేసుకున్నా, కాకపోతే అవి పెద్ద సైజు కదా, అసలు నేను కుడతా అంటే కూడా ఇవి కుట్టనా అన్న డౌట్ అయితే నాకు చాలా ఉండే. అయితే ఈ 3 బ్లౌజులు కట్ చేసేసరికి ఏం చేసేళ్ళు, ఇది ఒక చీర పట్టుకొని వచ్చిళ్ళు. చీర లైట్గా ఉంది కలరు, కాకపోతే ఆకుపట్టు ముక్క వచ్చేసి అస్సలు క్వాలిటీగా లేదు. మగ్గం ఇది కంప్యూటర్ వర్క్ వేస్తూ ఉంటేనైతే అది పగిలేటట్టుగానే ఉంది. నేనైతే ఫస్టే చెప్పేసిన వాళ్ళకు, ఇదైతే క్వాలిటీ బాగాలేదు ఆకుపట్టు ముక్క అని చెప్పేసిన. వాళ్ళు కూడా సరే అక్క మేము చూస్తాంలే అని చెప్పేసిళ్ళు. వాళ్ళు మళ్ళీ వచ్చి వెళ్ళిపోగానే ఏం చేసినా, మళ్ళీ వాళ్ళ బ్లౌజులు అయితే కటింగ్ స్టార్ట్ చేసిన. ఇక్కడ మా బిడ్డ వీడియో తీస్తూ ఉన్నది, అందుకోసం ఎట్లా వస్తుందా అని అయితే చూసిన. ఈవినింగ్ 6 అయిందండి. పొద్దున అంటే నేను చెప్పిన కదా కొంచెము హెల్త్ బాగాలేక కొద్దిసేపు మిషన్ పైన కూర్చొని కొద్దిసేపు పడుకొని అట్లా నిమ్మలంగానైతే కుట్టిన. బాదరా అని ఏం లేదు, కాకపోతే ఈ 3 ఇవాళ కంప్లీట్ చేయాలి అనుకున్న. 3 లైనింగ్ బ్లౌజులు అయితే కంప్లీట్ చేసిన, కాకపోతే ఇవి పెద్ద సైజు అన్నట్టు. అతుకులు అయితే బాగా పడినాయి. చూసినవా, 3 బ్లౌజులకి ఫ్రంట్ సైడ్ అయితే ఖచ్చితంగా అతుకైతే పడింది. ఎందుకంటే అది దాదాపుగా 40 సైజు బ్లౌజ్ అన్నట్టు. 40 సైజు బ్లౌజు ప్లస్ వెనకాల గల్లా 16 ఉన్నది. అవి పెద్ద సైజు అన్నట్టే కదా, వాళ్ళు మీటర్ బ్లౌజ్ పీస్ ఇచ్చిళ్ళు. మళ్ళీ చీరలో వచ్చింది కూడా అంత పెద్ద సైజు అయితే రాదు. అందుకోసం నేనైతే అతుకులు అయితే వేసుకుంటా. 3 అయితే ఇవాళ కంప్లీట్ అయితే చేసిన. ఇంకా ఫాల్ అయితే కుట్టాలి. అవి రేపన్నా ఎల్లుండన్నా, లేకపోతే 5 చీరలకు ఒక్కసారి ఫాల్స్ అయితే వేస్తా. ఇక ఎట్లాగో సాయంత్రం అయింది కదా అనేసి అయితే మేము ఇక వంట అయితే స్టార్ట్ అయితే చేసిన.
వీడియోలో నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఏందక్క ప్రతి వీడియోలో అదే చెప్తాను అని అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ కదా, కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు చెప్తే అవి నేను కవర్ చేసుకుందామనేసి నా ఉద్దేశం. అంతకు మించి అయితే ఏం లేదు. వీడియో కనుక ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎట్లాగో సాయంత్రం అయిందనేసి నేనైతే కాకరకాయ కూర అయితే వండుకుంటాను. ఇక వండుకొని మేము 7 గంటల వరకు అయితే తినేస్తాము. మరి నైట్ టైం వరకు అయితే ఉండమన్నట్టు అందరిలాగా, అంటే 8-9 గంటల వరకు అయితే ఉండము. మేము 7 గంటల వరకే తినేసి కొద్దిసేపు అటు పోయి కూర్చుంటాము. అందరం ఒక దగ్గర కూర్చొని 9 గంటల దాకా ముచ్చట్లు పెడతారు అన్నట్టు. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎట్లాగో అట్లా ముచ్చట్లు పెడతారు. అందుకోసం అటు పోయి కూర్చుంటాం. అందుకే పొద్దున్న తొందరగానే 6 గంటల వరకే వంట అయితే స్టార్ట్ చేసిన. 7 గంటల వరకు తినేసి వెళ్ళిపోతాము. ఎట్లాగో మా స్వామి అయితే లేడు. మా స్వామి అల్పాహారం కూడా అక్కడే తింటా, లేకపోతే కొన్ని పాలు తాగి పడుకుంటా అని అయితే చెప్పిండు. ఇంకా ఏం చెప్పాలో నాకైతే అర్థంగా, వీడియో మొత్తం క్లారిటీగానే ఉందని అయితే అనుకుంటాను. ఎందుకంటే వీడియో తీయడానికి ట్రైప్యాడ్ ఇట్లా ఏం లేదు. కాకపోతే నాకు వచ్చే రెస్పాన్స్ని బట్టి అవన్నీ తీసుకోవాలని అయితే అనుకుంటాను. ఇదివరకు ఉన్న ఛానల్ అప్పుడు తీసుకున్నా, కాకపోతే మా స్వామి ఇరగొట్టేసిండు అన్నమాట. అందుకోసం ఇప్పుడైతే అప్పట్లాగా తొందరపడి తీసుకోవద్దు, కొంచెం రెస్పాన్స్ని బట్టి తీసుకుందామని అయితే ఆగిన. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.